హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ సార్ హిందీ విద్యాలయ్. సోనీ ZVE10 కెమెరా అన్బాక్సింగ్ అంతకుముందు చూశారు కదా. దానికి సంబంధించినటువంటి ఆ కెమెరాతో తీసినటువంటి ఇమేజెస్ అండ్ వీడియోస్ ఇది. దీని రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఈ కెమెరాని యూట్యూబ్లో రివ్యూస్లో మీరు చూసారంటే అదిరిపోతారనమాట. ఇంతకంటే గొప్ప కెమెరా ఇంకోటి లేదేమో అన్నట్టుగా ప్రతి ఒక్కరూ దీని గురించి వీడియో చేసి పెట్టారు. అద్భుతం అద్భుతం, అసలు దీనికి మించి ఇంకొకటి లేదని. కానీ ఇక్కడ నేనైతే ఒక 3.5 రేటింగ్ ఇస్తాను. మీకు పర్వాలేదు, సాటిస్ఫైడ్ అనేంత వరకు అయితే సరిపోతుంది తప్ప ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఈ కెమెరాని తీసుకుంటే మాత్రం మీరు పబ్లో కాలేసినట్టే. సో అలాగని చెప్పేసి ఇది బాగలేదని చెప్పను, కానీ ఇది మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో కెమెరా తీసుకుంటే మాత్రం అవన్నీ మీకు ఇదేం ఫుల్ఫిల్ చేయదు. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, యూట్యూబర్స్ మ్యాక్సిమం ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఎవరైతే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తారో, లేదంటే ఇండోర్లో కూర్చొని వితౌట్ న్యాచురల్ లైట్ లేకుండా ఎవరైతే వీడియోస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకనంటే లైటింగ్ డల్ లైట్లో ఈ కెమెరా సరిగ్గా వర్క్ కాదు. సో మీరు ఆర్టిఫిషియల్గా లైట్లు అరేంజ్ చేసుకోవాలంటే దాన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి పని. సో ఎక్కువ లైట్స్ అరేంజ్మెంట్ చేయాలి. సో దానికి ఖర్చు అవుతుంది. దాన్ని బేర్ చేయగలిగినటువంటి వాళ్ళు ఈ కెమెరా సరిగ్గా వాళ్ళకి సూట్ అవుతుంది. సో వాళ్ళకి బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో సెల్ ఫోన్తో ఎవరైతే వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళు కెమెరాతో తీస్తే బాగా క్లారిటీ వస్తుంది, బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలం అనేటువంటి ఉద్దేశంతో తీస్తారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకనంటే లైటింగ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కెమెరాకి. సో లైటింగ్ అనేటువంటిది లేకపోతే ఇది సెల్ ఫోన్ కన్నా దారుణంగా వస్తుంది ఈ వీడియో. సో కాబట్టి ఇండోర్లో ఎవరైతే ఎడ్యుకేషనల్ వీడియోస్, ముఖ్యంగా నేను చెప్పేటువంటిది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసే వాళ్ళకి లైటింగ్ సరిపోదు ఇండోర్లో. సో మామూలుగా వీడియోస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెస్ట్. ఎందుకనంటే వాళ్ళు డే లైట్లో కానీ లేదంటే సన్సెట్ టైంలో కానీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ క్లోజ్డ్ సర్ఫేస్తో తీయాలనుకుంటే మాత్రం ఆ లైట్ సరిపోదు. మీకు న్యాచురల్ లైట్ కాకుండా ఆర్టిఫిషియల్ లైట్స్తోనే ఇది యూస్ఫుల్ అవుతుంది. అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ జూమ్ లెవెల్ చూపించాను నేను. మ్యాక్సిమము ఇప్పుడు రోడ్డు మీద తీసిన షాట్ కానీ ఇప్పుడు తీసింది కానీ, సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం చాలా లిమిటెడ్ జూమ్ అనేటువంటిది ఇచ్చాడు. సో ఇంతవరకు మనకు అంతకన్నా ఫోటోగ్రఫీ ఏం చేయట్లేదు కాబట్టి అంతవరకు అయితే యూజ్ అవుతుంది. వీడి బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నా మాటల్లో నేనున్నాను, నా పనిలో వీడి బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. సో ఈ కెమెరా సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఈ జూమ్ సంబంధించినటువంటిది లిమిటెడ్ ఇచ్చున్నాడు. మీకు ఇంతకన్నా కావాలనుకుంటే మీరు మళ్ళీ అడిషనల్గా మీరు దాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు బ్యాటరీ వేరేది ఎక్స్టర్నల్గా కొనాల్సి వస్తుంది మీకు అవసరం అనుకుంటే. అంటే 1 అవరే వస్తుంది కాబట్టి. ఆ తర్వాత మీరు గింబిల్ ఒకటి కొనాల్సి వస్తుంది. తర్వాత ఇలాంటి కొన్ని ఈ కెమెరాతో పాటుగా ఖర్చు అవుతుంది. ఎక్స్టర్నల్ మైక్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. సో లైటింగ్ ఇండోర్లో తీయాలనుకుంటే మీరు లైటింగ్ కోసం మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో పిల్లలు ఆడుకునే ప్లేస్ కదా, నెట్టేసి వెళ్ళిపోతున్నాను వీళ్ళు. సో అక్కడ నేను ఈ వీడియో తీస్తున్నాను పార్క్లో. సో ఇవన్నీ మీరు బేర్ చేయగలరు అనుకుంటే మీరు ఈ కెమెరా తీసుకోవచ్చు. ఫైనల్గా ఈ కెమెరా గురించి చెప్పాలంటే జూమ్ లిమిటెడ్, బ్యాటరీ లిమిటెడ్, ఎక్స్టర్నల్ మైక్ తీసుకోవాల్సి వస్తుంది, లైట్స్ ఇవన్నీ సపరేట్గా అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఓకే అనుకుంటే, చీప్ అండ్ బెస్ట్లో కెమెరా కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. సో ఇదండి ఫైనల్గా రివ్యూ.